హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అంటే 8th క్లాస్ SA2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. చూడండి, ఎ స్కూటర్ వాజ్ బాట్ అట్ 42,000. ఇట్ వాల్యూ డిప్రిషియేటెడ్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం. అంటే 1 ఇయర్కి 8% దాని వాల్యూ తగ్గుతూ ఉంటే, అండ్ ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 1 ఇయర్, 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది అన్నది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్, అప్టైన్ ద వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్సెస్ విత్ ద ఫాలోయింగ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ రెస్పెక్టివ్లీ 5a, 3a² అండ్ 4a to the power of 4. ఇది లెంత్, బ్రెడ్త్, హైట్ అయితే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాను అనమాట. నెక్స్ట్, సబ్ట్రాక్ట్ 3a into a plus b plus c minus 2b into a minus b plus c ఫ్రమ్ 4c into minus a plus b plus c అనమాట. దీని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అంతటిని మనం క్యాలిక్యులేట్ చేసి దీని నుండి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సింప్లిఫై 3x into 4x minus 5 plus 3 అండ్ ఫైండ్ x equal to 3 అండ్ x equal to 1/2. అంటే దీన్ని అంతా సింప్లిఫై చేసి x equal to 3 దగ్గర అయితే దీని వాల్యూ ఎంత ఉంటుంది, అట్ ద సేమ్ టైం x equal to 1/2 అయితే దీని వాల్యూ ఏముంటుంది అన్నది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ సింప్లిఫై చేసి చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి సింప్లిఫై అని ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ పెంటాగోనల్ షేప్డ్ పార్క్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫైండ్ ఇట్స్ ఏరియా జ్యోతి అండ్ కవిత ఇన్ ద 2 different ways. చూడండి, ఫిగర్ ఇదైతే జ్యోతి ఏమో డయాగ్రామ్ని ఇలా డివైడ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసింది, అట్ ద సేమ్ టైం కవిత ఏమో ఇలా డివైడ్ చేసుకొని మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది అనమాట. అయితే మనం ఏం చేయాలి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ పార్క్ యూజింగ్ బోత్ వేస్. ఆ జ్యోతి డయాగ్రామ్ని, కవిత డయాగ్రామ్ని 2 విధాలా మనము సాల్వ్ చేసి ఎవరు చేసింది కరెక్ట్ లేదా 2 కరెక్టేనా ఏంటి విషయం అన్నది చూడాలన్నమాట. కెన్ యూ సజెస్ట్ సమ్ అదర్ వే టు ఫైండ్ ద ఏరియా? ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా కాకుండా ఇంకా ఏమైనా ఐడియా ఉందా అన్నది కూడా క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 60 centimeters, 54 centimeters and 30 centimeters. How many small cubes with sides 6 centimeter can be placed in the given cuboid? ఇలాంటివి చిన్న చిన్న క్యూబ్స్ ఉన్నాయి, క్యూబ్స్ని 6 centimeters ఉన్న క్యూబ్స్ ఎన్ని కలిపితే ఇలాంటి ఒక క్యూబాయిడ్ రెడీ అవుతుంది అన్నది అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, స్టాండర్డ్ ఫామ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. స్టాండర్డ్ ఫామ్ ఏవైనా 4 ఇచ్చేసి 4 స్టాండర్డ్ ఫామ్ రాయండి అని 4 మార్క్స్కి ఇవ్వచ్చు అలా అనమాట. యూజువల్ ఫామ్ కూడా అంతే, యాజ్ యూజువల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి ఒక ప్రాబ్లం ఇచ్చాను నేను. యూజువల్ ఫామ్కి ఏవైనా అడగచ్చు అనమాట. ఒక 4 ఇచ్చేసి యూజువల్ ఫామ్లోకి మార్చండి అని 4 మార్క్స్ ప్రాబ్లమ్స్కి అడగటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఇన్ ఏ స్టాక్ దేర్ ఆర్ 5 బుక్స్ ఈచ్ 20 mm అండ్ 5 పేపర్ షీట్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 0.016 mm. వాట్ ఈస్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద స్టాక్? అక్కడ 5 బుక్స్ ఉన్నాయంట, 5 పేపర్ షీట్స్ ఉన్నాయంట. ఒక్కొక్క బుక్ యొక్క థిక్నెస్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఒక్కొక్క పేపర్ యొక్క థిక్నెస్ కూడా ఇచ్చారనమాట. టోటల్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ద స్కేల్ ఆఫ్ ఎ మ్యాప్ ఈజ్ గివెన్ 1:3 crores. 2 cities are 4 centimeters apart on the map. Find the actual distance between them. ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది యాక్చువల్గా? ఇది మ్యాప్ డిస్టెన్స్ అయితే రియల్ డిస్టెన్స్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్, ఏ స్కూల్ హ్యాస్ 8 periods a day, each of 45 minutes duration. How long would each period if the school has 9 periods a day? Assuming the number of school hours to be same. ఒకవేళ 8 periods ఉంటే 45 minutes వస్తే 9 periods ఉంటే ఎంత టైం వస్తుంది అన్నది ఒక ప్రాబ్లం మనకి ఇది. నెక్స్ట్, ఫ్యాక్టరైజ్ l+m² minus 4lm. నెక్స్ట్, డివైడ్ m² minus 14m minus 32 divided by m+2. ఇవంటే ఇవి కాదు, ఫ్యాక్టరైజేషన్లో డివైడ్ అడగచ్చు, మల్టిప్లికేషన్ అడగచ్చు, ఫార్ములా ప్రకారం ఇలా విడదీసేవి కూడా అడగచ్చు అనమాట. నెక్స్ట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ కార్, డ్రా ద గ్రాఫ్. ఈ ఇన్ఫర్మేషన్కి గ్రాఫ్ డ్రా చేయాలంట. నెక్స్ట్ చూడండి, హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ ద కార్ డ్యూరింగ్ ద పీరియడ్ 7:30 AM to 8 AM. ఆ గ్రాఫ్ గీసినట్లయితే మనకు ఐడియా వస్తుంది, దాన్ని చూసి మనము క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు అనమాట. 7:30 నుండి 8 వరకు ఎంత డిస్టెన్స్లో అది మనకి ట్రావెల్ చేసింది అనే విషయాన్ని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద టైమ్ వెన్ ద కార్ హ్యాడ్ కవర్డ్
కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్ సిన్స్ ఇట్స్ స్టార్ట్. అక్కడ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత టైంలో అది కవర్ చేసింది అన్న విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 2 క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. గ్రాఫ్ మనం డ్రా చేసినట్లయితే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ గ్రాఫ్ చూసి చెప్పేయచ్చు అనమాట. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సెమ్ 1 మరియు సెమ్ 2 నుండి తీసుకొని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. 30 ప్రాబ్లమ్స్ని రాయడం జరిగింది. ఈ 30 ప్రాబ్లమ్స్ నుండి దాదాపుగా మనకి 80 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో అప్ టు 50 మార్క్స్ రావచ్చు అన్న గెస్సింగ్తో ఈ ప్రాబ్లమ్స్ రాయడం జరిగిందండి. అన్నీ నేర్చుకొని కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏమీ నేర్చుకోలేకపోతున్నాను అని బాధపడడం కంటే ఈ చంద్రకళ మ్యాథ్స్ వాళ్ళని ఫాలో అయ్యి ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. అప్ టు 50 మార్క్స్ దాకా మీరు స్కోర్ చేసుకోండి. థ్యాంక్ యూ.